హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. ఈరోజు హెల్తీ ఐటెమ్ ఏబీసీ జ్యూస్. దీన్ని మన సబ్స్క్రైబర్ డైలీగా మన వీడియోస్ కింద కమెంట్ చేస్తున్నారు. అలాగే ఈ జ్యూస్‌ని కూడా మీ షాప్‌లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. హెల్తీ కాబట్టి అందరూ తాగటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో, నేను చెప్పే కొలతలతో చేయండి. పక్కాగా ప్యూర్ టేస్ట్‌తో వస్తుంది. నేను తీసుకున్నవి ఒక యాపిల్, 2 క్యారెట్స్, ఒక బీట్రూట్. ముందుగా ఈ మూడిటిని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత పీల్ తీసుకోవాలి. ఫస్ట్ క్యారెట్, బీట్రూట్‌ని పీల్ చేసుకోండి. ఎందుకంటే యాపిల్ ముందు తీస్తుంటే దాని కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి క్యారెట్, బీట్రూట్ పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత యాపిల్‌ని కూడా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. వాటర్ కూడా నేను ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ చెప్తాను. తాగేటప్పుడు వాటర్ అనిపించకుండా వస్తుంది. సో, వీటిని ప్యూర్‌గా మిక్సీ పట్టాలి. కొంచెం కూడా ముక్కలు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన ఛానల్‌లో చాలా రెసిపీస్ అయితే బిజినెస్ కోసం చేశాను. చాక్లేట్ మిల్క్, బాదం మిల్క్ ఇలాగా. మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. ముందుగా అయితే వాటర్ లేకుండానే మిక్సీ పట్టుకోవాలి. మొత్తం చిన్న చిన్న పలుకులుగా అయినప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. అది కూడా ఎంతంటే కొంచెం కొంచెంగా 400 ఎంఎల్ మాత్రమే వేసుకోవాలి. మీరు ఒకవేళ క్యారెట్, బీట్రూట్‌ని పెంచుకుంటే వాటర్‌ని కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి నేను వేస్తున్నప్పుడు కొంచెం కొంచెం వాటర్ మాత్రమే వేస్తున్నాను. మొత్తంగా వేస్తే ఒకవేళ కన్సిస్టెన్సీ పల్చగా అయిపోతుంది. కాబట్టి వాటర్‌ని కూడా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. మొత్తం జ్యూస్‌ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం హనీనైతే వేసుకోవాలి. షుగర్ యాడ్ చేయడానికి స్కిప్ చేయండి. షుగర్‌కి బదులు హనీ వేసుకుంటే టేస్ట్ అండ్ హెల్తీ కూడా. అలాగే ఇంకా కొంచెం టేస్ట్ రావటానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ లెమన్ వాటర్ వేయండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. నాకు ఈ మొత్తం చేసుకున్న తర్వాత నాకు 600 ఎంఎల్ అయితే వచ్చింది. మీరు తీసుకున్న ఐటెమ్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. కాబట్టి వాటర్ వేస్తున్నప్పుడు కొంచెం చూసుకుంటూ వేయండి. థిక్‌గా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. స్టార్టింగ్‌లో ట్రై చేసినప్పుడు కొంచెం ఎక్స్‌పెరిమెంట్స్ అవుతానే ఉంటాయి. దాన్ని బట్టి మీరు తగ్గించుకుంటూ, పెంచుకుంటూ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్లోనే చిన్న చిన్న బిజినెస్‌లు ఎలా చేసుకోవాలని చాలా వీడియోస్ చేశాను. వాటన్నింటిని కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి ఐటెమ్స్ మీ షాప్‌లో ఇంట్రడ్యూస్ చేయండి. ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం. మరి ఇంకో వీడియోలో కలుద్దాం.